హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను చేసే వీడియో అండి, ఇది మనకి మొక్కలకి మొక్కలకి ఇచ్చే పోషకాల వాటర్ అండి. దీన్ని నేను ఏ విధంగా ఈ బకెట్లో స్టాక్ పెట్టుకుంటున్నానో చెప్తానండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళల్లో ఇవి ఉల్లిపాయ తొక్కలు, మరి బనానా పీసెస్, కిచెన్ వేస్ట్ అంతా, వంకాయ, బెండకాయ, మరి ఆలుగడ్డ పీసెస్, ఇవన్నీ ఇప్పుడు ఏ రోజు వచ్చేది ఆ రోజు కొంచెం పొడి ఎరువు కాకుండా ఇది కూడా లిక్విడ్ రూపంలో చేస్తున్నానండి. ఇది అంతా దీనిలో వేసేస్తానండి. వేసేసి చక్కగా అలా మెత్తగా పిసికేసేసి అలా 4 రోజులు పర్మనెంట్ చేస్తానండి. చేసి కొంచెం బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో పోస్తానండి. తర్వాత కొన్ని మజ్జిగ కూడా పోస్తానండి. పోసి 4 రోజులు మనం దీన్ని నిలవబెట్టుకుని పులుస్తుందండి. పులిసిన తరువాత దీన్ని మనం అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ దీన్ని మూత పెట్టేసుకుని ఉంచాలండి. ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకుని 4 రోజులు పర్మనెంట్ చేయాలి. దీన్ని చేసిన తరువాత మనం 4వ రోజున ఒక మగ్గు వాటర్ ఇట్లా ఈ పిప్పంతా రాకుండా దీన్ని మళ్ళీ మనం ఈ మొక్కకు ఎడంగా భాగంలో వేసి పైన మట్టి వేయొచ్చండి. ఇలా ఒక మగ్గు వాటర్ చూడండి ఎంత మంచి స్మెల్లో వస్తుంది. ఇది మంచి స్మెల్ వస్తుంది. మురిగిపోయిన వాసన ఏమి రావట్లేదండి, మంచి స్మెల్ వస్తుంది. బియ్యం గడిగిన నీళ్ళు, కిచెన్ వేస్ట్ అంతా, కూరగాయలు పొట్టు, ఇవన్నీ ఆరెంజ్ పీసెస్ కూడా ఉన్నాయండి ఇందులో. ఇలా ఈ పిప్పు ఆ 4వ రోజు ఈ పిప్పు అంతా మనం ఒక రౌండ్ మళ్ళీ పిసికేసి ఈ పిప్పుని మొక్కలకి సైడ్ అమ్మట వేసేసి మట్టి వేసుకోవచ్చండి. ఇది ఒక మగ్గు వాటర్కి 4 మగ్గులు వాటరు. ఇది ఒక మగ్గు వాటర్ అయితే మనది పంపు నీళ్ళు, బోర్ వాటర్ కాకుండా నల్లా నీళ్ళు 4 మగ్గులు నీళ్లు కలుపుకుని ప్రతిరోజు మనం ఇలా మొక్కకు లాస్ట్ చివరి భాగాన ప్రతిరోజు ఈ వాటర్ ఇవ్వాలండి. ఇస్తే మొక్కలకి మంచి ఉపయోగం ఉంది. లేదా ఈ కూరగాయల పీసెస్ అన్నీ కాకుండా ఉల్లిపాయ ముక్కలే, ఉల్లిపాయ పొట్టే వాటర్లో కలిపేసుకుని మనం అలా పెట్టుకుని బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసేసి ప్రతిరోజు ఇవ్వాలండి. కొన్ని మొక్కలకండి నేను ప్రతిరోజు బియ్యం కడిగిన నీళ్ళు 2 రోజులు పొలవబెట్టి అరటిపండు, బెల్లము వేసి అందులో పిసికేసి ముంచేస్తానండి. ఆ వాటర్ ఒక రోజు ఇస్తాను. ఉల్లిపాయలు వేసిన ఎరువు బియ్యం కడిగిన నీళ్ళలో ఉల్లిపాయల పొట్టు వేస్తానండి. ఆ నీళ్లు ఒకరోజు ఇస్తాను. ఉట్టిగా బియ్యం కడిగిన నీళ్లు, ఇడ్లీ పప్పు, మినపప్పు ఇలాంటి వాటర్ ఇస్తానండి ప్రతిరోజు మన మొక్కలకు. కానీ ఉట్టి నీళ్ళే మాత్రం ఈ చెట్లకి, ఉట్టి వాటరే మాత్రం మన చెట్లకి ఇస్తే మనకి మొక్కల్ని, కాయల్ని మనకి ఇవ్వండి. ఇలా మార్చి మన గార్డెన్లో ఇలా మన ఇంట్లో వచ్చిన వేస్ట్ని నిల్వ చేసుకుని బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ పోసేసుకుని మనం ఇలా పిసికి ఈ నీళ్లు ఇస్తూ ఉంటే మనకి మొక్కలు చక్కగా పళ్ళు వస్తాయండి. ఇదండి ఈరోజు మనము ఈ వాటర్ని లిక్విడ్ రూపంలో ఈ వాటర్ను కూడా నేను మొక్కలకి ఇస్తున్నానండి.